హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ కూడా కొట్టట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి స్కూల్ దగ్గరికి వెళ్దామనేసి 5:30కే లేచి త్వరగా ఊడ్చేసి నీళ్ళు కూడా చల్లాను. తర్వాత స్నానం చేయాలనేసి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్తే పిల్లలు లేవలేదు. ఎలాగో పిల్లలు లేవలేదు అనేసి వెంటనే బియ్యం అలాగే ఇవాళ కర్రీలోకి పప్పు వండుదామనేసి పప్పు 2 కడిగాను. కడిగిన తర్వాత ఇంట్లో మళ్ళీ స్టవ్ పై పెట్టాలంటే పిల్లలు లేస్తారేమో విజిల్ సౌండ్ కనేసి బ్రష్ వేసుకున్నాను. బ్రష్ వేసుకున్న కొద్దిసేపటికే పిల్లలు కూడా లేచారు. ఆ తర్వాత నేను స్నానం చేసేసి ఇంకా వెంటనే పాలకు వెళ్ళాను. పాలు తెచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టాను. అలాగే పక్కన పొయ్యి పైన అన్నం కూడా పెట్టాను, 2 తొందరగా అవుతాయని. నేను స్నానానికి వెళ్ళే ముందే పప్పు పొయ్యి మీద పెట్టి వెళ్ళాను. పప్పు కూడా ఉడికేసింది. పాలు కాగిన తర్వాత పాలు దింపేసి వెంటనే పప్పు తాలింపు వేశాను. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చాక అన్నం తినేసి మళ్ళీ వెంటనే డ్రైవింగ్కి వెళ్తాడు. ఆ తర్వాత మా పెద్ద బాబుకు కూడా స్నానం చేయించిన తర్వాత రెడీ చేసేసి పిల్లల వెంబటి స్కూల్కి పంపించాను. ఆ తర్వాత నేను అలాగే మా చిన్న బాబు ఇద్దరం కూడా రెడీ అయ్యి మేమిద్దరం కూడా స్కూల్కి వెళ్ళాము. నేను మీషోలో సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. అది చాలా బాగుంది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో రివ్యూ కూడా ఇస్తాను. మనకు 300 పడింది కానీ ఆ ప్రైజ్కి అది వర్త్ అనే అనిపించింది. ఇవాళ నేను తీసే వీడియో కూడా సెల్ఫీ స్టిక్ తోటే తీస్తున్నాను. మీకు సెల్ఫీ స్టిక్ వీడియో కావాలంటే సెల్ఫీ స్టిక్ అని కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాను. అలాగే మీరు అది కొనుక్కోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు లింక్ కూడా పెడతాను. నేను మా చిన్న బాబు ఇద్దరం కలిసి స్కూల్ దగ్గరికి వెళ్ళాము, కానీ అక్కడ ఎవరు లేరు. అప్పటికే పిల్లలందరూ ర్యాలీకి వెళ్ళారు. ర్యాలీ చేస్తూ వాళ్ళు అంగన్వాడీ దగ్గరికి వెళ్ళారు. మేము కూడా అంగన్వాడీ దగ్గరికి వెళ్ళాము. అందరం అంగన్వాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జెండా ఎగరేశారు. ఎగరేసిన తర్వాత జాతీయ గేయం పాడేసి ఆ పక్కనే ఉన్న గ్రామ పంచాయతీలో కూడా జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత జాతీయ గీతం పాడి అందరం మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చాము. వీడియో అందరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నార్మల్గా చూసి వెళ్తున్నారు. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే చాలా దూరం మన వీడియో అనేది వెళ్తుంది. పిల్లలందరూ మంచిగా యూనిఫామ్ వేసుకొని రెడీ అయ్యి వచ్చారు. అలాగే సర్పంచులు అలాగే గ్రామ పెద్దలు అందరూ స్కూల్ దగ్గరికి వచ్చారు. తర్వాత స్కూల్ పిల్లలు, సర్పంచ్ మేడం అలాగే మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాము. ఆ తర్వాత గ్రామ పంచాయతీలో కూడా జెండాను ఎగరవేశారు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి స్కూల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ అప్పటికే జెండాది మొత్తం సెట్ చేసేసారు. అందరం వెళ్ళి జెండాను కూడా ఎగరేసాము. స్కూల్ హెడ్ మాస్టర్ గారు జెండాను ఎగరవేశారు.
शुभ आशीष माये गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ఆ తర్వాత గ్రామ పెద్దలందరూ కలిసి రాజ్యాంగం గురించి కొన్ని విషయాలు పిల్లలకు చెప్పారు. ఆ తర్వాత నేను ఇంటికి కూడా వచ్చేసాను. ఫ్రెండ్స్, మన వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది.